దక్షిణ భారతదేశంలోనే శివకేశవులు కలిసి ఉన్న క్షేత్రం మన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం. మనం ఈ క్షేత్రానికి వెళ్ళి స్వామివారి వ్రతం చేసుకోవాలంటే ముఖ్యంగా మనకి స్వామివారి ఆశీస్సులు మన మీద ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వెళ్ళి వ్రతం చేసుకోగలం. ఈ అన్నవరంలో ప్రతి నిత్యం 365 రోజులు వ్రతం అనేది జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్గా ఇక్కడ వ్రతాలు అనేది చేస్తారు. ఈ వ్రతాలు వచ్చేసి ఇక్కడ 300, 1000 రూపాయలు, 1500, 2000. ఇక్కడ ఏ టోకెన్స్లో వెళ్ళినా స్వామివారి కథ విధానం అయితే ఒకటేనండి. పూజా విధానం కథలో ఏ మాత్రం డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మనం కూర్చుని ప్లేసెస్లోనే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన టోకెన్స్లో మీరు వ్రతం అనేది చేయించుకోవచ్చు. సత్యనారాయణ స్వామివారి వ్రతం ఎంత ఇంపార్టెంటో ఆ వ్రతం అయిన తర్వాత ప్రసాదం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ ప్రసాదంలో స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది. అది చాలా అంటే చాలా మంచిది మనకి. ముఖ్యంగా ఇక్కడ 4 మాసాల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు మనకి. అవేంటంటే శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఈ 4 మాసాల్లో వ్రతం చేసుకోవడానికి భక్తులు చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ. మిగిలిన మాసాల్లో అయితే కొంచెం తక్కువ రద్దీ ఉంటుంది. ఈ వ్రతంలో సామాగ్రి అంతా పూజలోనే ఇస్తారు. బట్ మనం తెచ్చుకోవాల్సింది ఇక్కడ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు. ఇవైతే పూజ సామాగ్రిలో ఇవ్వరు మనకి. ఇవైతే మనమే తీసుకువెళ్ళాలి. మా వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ కార్తీక మాసంలో శివకేశవులకి ఇద్దరిని కలిపి ఉన్న దేవాలయంలో వ్రతం చేసుకోవడం అంటే మహాభాగ్యం. అది మన అందరికీ. ఈ వ్రత విధానంలో 5 కథలు ఉంటాయి. ప్రతి కథ ముగిసిన తర్వాత ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్ళాలి. అలా 5 కథలకి 5 కొబ్బరికాయలు. ఇక్కడ అయితే శనివారం, సోమవారం అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే శివకేశవుల్ని పూజించేది ఎక్కువగా ఈ 2 వారాల్లో. కాబట్టి ఇక్కడ వ్రతం చేసుకునే వాళ్ళు కదా ఈ 2 రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి మహిమ ఎలా ఉంటుందంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేవి బాగా జరుగుతుందండి ఈ దేవాలయంలో. కానీ ఇక్కడ మనం చాలామంది మొక్కులు మొక్కేసుకొని కానీ ఆ వ్రతాలు చేసుకోకుండా ఉంటారు. బట్ స్వామివారు చాలా పవర్ఫుల్. మనం ఏదైతే మొక్కుకుంటామో అది నెరవేర్చుకోవాలి. ఆయన చల్లని చూపు, కరుణ ఎప్పుడు మన మీద ఉంటుంది. అలాగే ఆలయం చుట్టుపక్కల కోదండ రామాలయం, విఘ్నేశ్వర ఆలయం, అమ్మవార్ల ఆలయం, కింద భాగంలో శివయ్య ఆలయం పెద్ద విగ్రహంతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలయం వచ్చేసి మనకి నదిని పక్కన ఆనుకుని ఉంటుంది. చూసారు కదా దేవుడు ఎలా ఉంటారో. ఫస్ట్ సత్యనారాయణ స్వామి ఉంటారు. ఆయన కుడి భాగంలో శివయ్య ఉంటారు. ఆయన వెడమాకల్లో సత్యవతి దేవి ఉంటారు. ఇక్కడ కార్తీక పౌర్ణమికి అయితే స్వామివారి ఉత్సవాలు కూడా జరుగుతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఆ రోజు అయితే వెళ్తే మనకి చాలా లేట్ అయిపోతుంది వ్రతం. ఎందుకంటే అంతమంది భక్తులు ఉంటారు. ఒక్కసారైనా మీరు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోండి. ఆయన మహిమ, ఆయన కరుణ అనేది మీకే తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ మీరే వెళ్ళి వ్రతం చేసుకుంటారు. ఎందుకంటే స్వామివారు అంత పవర్ఫుల్. అలాగే ఈ అన్నవరంలో వివాహాలు అనేది చాలా బాగా జరుగుతాయండి. అసలు మ్యారేజ్ సీజన్లో అయితే అందరూ మ్యారేజ్ కపుల్సే ఉంటారు. వ్రతంలో అంతమంది ఉంటారు. ఇక్కడ మ్యారేజ్ హాల్స్ అన్నీ దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఇక్కడ ఒక సన్ క్లాక్ ఉంటుంది. మనం టైం అనేది మనం ఇక్కడ సన్ రైజ్ బట్టి, సన్సెట్ బట్టి మనం చెప్పేయచ్చు. ఇదేనండి ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెన్స్. పిల్లలు నేర్చుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఈ క్లాక్. పిల్లల కోసం ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే లోపల అన్నీ మనకి టెంకాయలు, బనానాస్ అన్నీ లోపలే దొరికేస్తాయి. మనం కొనుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి ఈ టెంపుల్లో. అలాగే గుడి పక్క భాగంలో ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ వ్రతం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఈ రావి చెట్టు కాడే దీపారాధన చేస్తారు. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్క దంపతులు 365 వత్తులు, 1000 వత్తులు, కోటి దీపోత్సవం అలాంటివన్నీ ఆ రావి చెట్టు కాడే జరుగుతాయి. అలాగే స్వామివారి ప్రత్యేకత ప్రసాదం. ఈ ప్రసాదానికి ఉన్న పవర్ఫుల్ చాలా అంటే చాలా ఎక్కువ అండి.